కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ బెయిల్ పిటిషన్ తీసుకోనుంది. ఇప్పటికే 20 రోజులుగా కాకాని జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. కాకానీని ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో కస్టడీలో విచారించారు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మద్యం కేసులో ప్రశ్నించేందుకు మరో వ్యక్తిని కులం పేరుతో దూషించారంటూ మరో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి కాకానీని మరోసారి రిమాండ్కు పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై మా ఛానల్ 9 ప్రతినిధి విశ్లేషణ అందిస్తారు. చెప్పండి జయరాజ్. త్రిషా కాకాని గోవర్ధన్ రెడ్డిపై సుమారు 10 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఈ 10 కేసుల్లో కూడా ఆయన పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఓ ఎస్సీ ఎస్టీ కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ రిమాండ్ పూర్తయిన వెంటనే మరో కేసు సిద్ధమైంది. మరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉంది. గత 3 రోజుల నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తున్న బెయిల్ పిటిషన్ ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. గతంలో 3 రోజుల క్రితం నుంచి ఎందుకు బెయిల్ పిటిషన్ వాయిదా పడుతుందంటే కానీ దాని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ లేకపోవడం, కేవలం ఇన్ఛార్జి మ్యాజిస్ట్రేట్గా ఉన్న వారు వ్యవహరించడం వల్ల ఈ క్రిటికల్ కేసు కావడం వల్ల ఈ బెయిల్పై నిర్ణయం తీసుకోలేదు. కొత్త మ్యాజిస్ట్రేట్ ఈరోజు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ జాయిన్ అయిన తర్వాత దీనిపై బెయిల్ వెంటనే మంజూరు చేస్తారా, లేదా వాయిదా వేస్తారా, లేదా డిస్మిస్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కేసు పూర్తయిన వెంటనే మరో ఎస్సీ ఎస్టీ కేసుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో 2024 ఎన్నికల సందర్భంగా ఆయన సోరాయిపాలెం సమీపంలోని ఇరువురులో ఓ రైస్ మిల్లో ఒక మద్యం డంప్ దొరికింది. ఈ మద్యం డంప్ దొరికిన నేపథ్యంలో ఈ మద్యం డంపు అప్పుడు ఎక్సైజ్ అధికారులు మరియు వీళ్ళు ఎలక్షన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఈ మద్యం ఎవరిదన్న విషయం తేల్చలేదు. ఇటీవల కాలంలో ఈ మద్యం ఎవరిదన్న విషయం తేల్చే దిశలో ఎక్సైజ్ అధికారులు పడ్డారు. ఈ ఎక్సైజ్ అధికారులు పడ్డ విషయాన్ని తెలుసుకున్న ఆ ఇరువురు మాజీ సర్పంచ్ బత్సల సురేష్ కుమార్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఆయన పోలీసులకు అందుబాటులో లేరు. అయితే పలువురిని నిన్న విచారించారు. ఆ నిన్న విచారించిన వాళ్ళలో పలు సమాచారాన్ని ఎక్సైజ్ పోలీసులు సేకరించారు. ఈ ఎక్సైజ్ కోర్టులో ఎక్సైజుకి సంబంధించిన కేసులు కాకానికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇది బెయిలబుల్ సెక్షన్ అయ్యే అవకాశం ఉంది. బెయిలబుల్ సెక్షన్స్ ఈ మద్యాన్ని కేవలం ఇది మద్యం షాపులో మద్యం తీసుకుపోయి వేరే దగ్గర డంప్ చేశారన్న ఆరోపణ ఉంది. దానిలో ఏ మద్యం షాపులో ఎందుకు తీసుకుపోయారు అనేది ఆల్రెడీ ఆ మద్యం షాపులు ఆల్రెడీ డిస్మిస్ అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో ఈ షాపులు ఉన్నాయి కాబట్టి అది పెద్ద క్రైటీరియాకి రాదు. ఈ క్రైటీరియాకి రాని సందర్భంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసుకు రంగం సిద్ధమైంది. అయితే అప్పట్లో 2024లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక అభ్యర్థి ఎస్సీ కావడం, ఆ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ మద్యం ఎందుకు ఎలా మీరే పెట్టారని ప్రశ్నించడం, దానిలో ఆ వ్యక్తిని ఎస్సీ కావడం వల్ల కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలు పెడుతూ ఈ ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ వర్తింపజేసే విధంగా నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఒక కేసు 3 రోజుల కిందట నమోదైనట్టు తెలుస్తుంది. అయితే అప్పట్లోనే మనం మద్యం కేసులో కాకానిపై మద్యం కేసు ఒకటి పెట్టే అవకాశం ఉంది. కాకానిపై ఎక్సైజ్ కేసు అన్న వార్త కూడా ఛానల్ 9లో పబ్లిష్ చేశాం. అదేవిధంగా ఈ కేసు ఒకవైపు ఎక్సైజ్ పోలీసులు, ఒకవైపు సివిల్ పోలీసులు ఇద్దరూ కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఎక్సైజ్ ఎస్సీ ఎస్టీ కేసు ఇంక్లూడ్ అయ్యే విధంగా దీనికి రంగం సిద్ధం చేశారు. ఈ రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కాకాని కేసు ఇవాళ కోర్టులో అటు బెయిల్ డిస్మిస్ కావడమా, బెయిల్ ఇవ్వడమా లేదా వాయిదా పడడం జరుగుతుంది. బెయిల్ డిస్మిస్ అయితే వెంటనే హైకోర్టుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 16న ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కోర్టులో హైకోర్టులో బెయిల్ ఉంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ బెంచ్ మీదకు వచ్చే నేపథ్యంలోనే జిల్లా కోర్టులో ఎటుకేలకు డిస్మిస్ అయితే హైకోర్టులో బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ కేసులో బెయిల్ ఇస్తే మరో కేసులో కాకాన్ని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించే అవకాశం ఉంది, లేదా పీటీ వారెంట్ వేసుకొని ఇంకో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కాకానికి దాదాపు ఇప్పటికే 20 రోజులు పూర్తయింది జ్యుడిషియల్ రిమాండ్. ఈ రిమాండ్ పూర్తయిన తర్వాత కొంతకాలంగా ఈ కాకాన్ని మరికొంతకాలం జైల్లో ఉంచాలన్నదే లక్ష్యంగా ఉన్నట్టుంది. అయితే ఒక ఉన్నతాధికారి మాత్రం కనీసం కాకానిపై 10 కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 10 కేసులు పూర్తయిపోయినాయి. ఈ 10 కేసుల నుంచి బయటకు వచ్చేందుకు కాకాని కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
కొంచెం రాజకీయంగా వ్యాక్యూమ్ వచ్చే అవకాశం ఉంది సర్వేపల్లిలో. ఈ నేపథ్యంలో ఇలా జరుగుతుంది. కాకానిపై ఎప్పటికప్పుడు కేసుల పరంపర కొనసాగుతుంది. ఈ కేసుల పరంపరలో ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు ప్రభుత్వం ఉన్నతాధికారులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కాకాన్ని ఎటుకేలకు జైలుకు పంపించాలి, కాకాన్ని ఎటుకేలకు బంధించాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని వల్ల వైసీపీలో వ్యాక్యూమ్ ఏర్పడే అవకాశాన్ని అధికార పార్టీ చూసుకుంటుంది. త్రిష, ప్రస్తుతం బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు ఉంది? త్రిష, ఈ కాకాని బెయిల్ పిటిషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీ కోర్టు నెల్లూరులో బెంచ్ మీదకి వస్తుంది. ఈ కాకాని బెయిల్ పిటిషన్ విషయంలో కొత్త మ్యాజిస్ట్రేట్ ఈరోజు బాధ్యతలు తీసుకుంటారు. కొత్త మ్యాజిస్ట్రేట్ ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ మ్యాజిస్ట్రేట్ ఈరోజే నిర్ణయం తీసుకుంటారా లేదా వాయిదా వేస్తారో చెప్పలేము. ఇప్పటికే ప్రలాంగ్ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ కేసులో పలుసార్లు ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఈ బెయిల్ ఇచ్చే విషయం వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆమె డిస్మిస్ చేసే అవకాశం ఉంది, లేదా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే వాయిదా వేసే అవకాశం. ఇది చెప్పలేని అంశం. అది కోర్టు వ్యవహారం కాబట్టి కోర్టు పరిధిలో మనం దీని విషయం డిస్కస్ చేయలేము. కాబట్టి బెయిల్ ఇస్తే ఒకటి, బెయిల్ లేకపోతే ఒకటి. ఒకవేళ రద్దు చేసినా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసినా ఇంకొక ఫార్మెట్లో వాళ్ళు కాకాని తరఫున లాయర్లు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ వస్తే తర్వాత పరిస్థితి ఏంటి? బెయిల్ ఈ కేసులో ఒకవేళ మ్యాజిస్ట్రేట్ కేసులో బెయిల్ రాకపోయినా హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 16న ఈ విషయం హైకోర్టు బెంచ్ మీదకు రానుంది. బెంచ్ మీదకు రానున్న నేపథ్యంలో ఇటుకేళ్లకు ఈ విషయంలో తీర్పు చెప్పే అవకాశం ఉంది 16వ తేదీ. ఈ 16వ తేదీ ఒకవేళ హైకోర్టు బెయిల్ ఇస్తే మరో ఎస్సీ ఎస్టీ కేసు సిద్ధమైంది. అది పొదలకూరుకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేసు, లిక్కర్ కేసులో ఒక ఎస్సీని కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెదిరించారన్న ఆరోపణ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఒక కార్యకర్త విట్నెస్ కూడా ఆధారంగా తీసుకున్నారు. ఈ విట్నెస్ ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. ఈ కేసు సిద్ధంగా ఉంది. మరోసారి జైలుకు పంపించేందుకు సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకానితో ములాఖాత్ ఎందుకు వాయిదా పడింది జయరాజ్? త్రిష, కాకాని కోసం జగన్ ఈ నెల 12వ తేదీ రావాల్సి ఉంది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒకటి చూపిస్తున్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే గతంలో 12వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకి రావాల్సి ఉంది. ఈ నెల్లూరు సెంట్రల్ జైలుకి రావాల్సి ఉన్న నేపథ్యంలో అప్పట్లో ఒక మంగళగిరిలో కేసు నమోదు చేశారు. ఆల్రెడీ మంగళగిరి కాకుండా బాపట్లలో కేసు నమోదైంది. ఇది కాస్త సోషల్ మీడియాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అబ్యూజింగ్ పోస్టులు పెట్టారన్న ఆరోపణపై ఒక కేసు నమోదు చేసి ఆ కేసులో ఆయన గుంటూరు కోర్టుకు తరలించి అక్కడి నుంచి రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రిమాండ్కి మళ్ళా తిరిగి నెల్లూరు తీసుకువచ్చారు. అది కాకుండా మంగళగిరిలో మరో కేసు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ మరో కేసు ఏంటంటే ఇది కూడా తెలుగుదేశం పార్టీ అధినేతల్ని కించపరిచే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసును పోస్టులు పెట్టాడని సోషల్ మీడియాలో వైరల్ చేశారని, కాకాని గోవర్ధన్ రెడ్డి కేవలం టీడీపీ అధినేతలను టార్గెట్ చేసి విమర్శలు చేశారని, అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేశారని మంగళగిరిలో ఒక కేసు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆ కేసులో పీటీ వారెంట్ వేసి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ప్రోగ్రాం ఇస్తే అదే రోజు మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేకుండా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఆ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికోసమే వీరు ప్రతివ్యూహాల మధ్య కేసులు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా పడింది. అయితే ఈ కేసులో క్లారిటీ వచ్చిన తర్వాత జైల్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. దానికోసం లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. త్రిష, మొత్తం మీద ఈ కేసుల్లో దాదాపు కాకానిపై మరో 3 నెలల పాటు జైలు జీవితం తప్పే అవకాశం లేనట్టు ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో. త్రిష.